కానీ మరి వారిని మన ఫెలోషిప్ తరఫున వారిని సన్మానించాలనేటువంటి ఉద్దేశంతో ఈ దినమందు మరి మనకు వాక్యం చేత బలపరచడానికి వచ్చినటువంటి పురుషోత్తమ నాయక్ గారిని, జయరాజ్ గారు, అలాగే జోషిఫ్ గారు ప్రెసిడెంట్ గారు ముందుకు వచ్చి మరి సాగుతో సన్మానించాలని ఈ సమయంలో వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. సమయంలో నేరుగా మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యం కొరకు మనందరం కూడా ప్రార్థన చేసుకుని సురేష్ పాస్టర్ ముందుకు వచ్చి వాక్యం కొరకు దేవుడు మనందరితో మాట్లాడి బలపరచడానికి సురేష్ పాస్టర్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయమందులో తండ్రి నీ సేవకులందరూ కూడుకొని నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను కనపరచుకోవడానికి నాయన మీరు మా జీవితాల్లో చూపినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమెవరము ఎవరికి తెలియదు కానీ ప్రభా, కేవలం నీ కృప చోర, నీ ప్రేమతోనే మేమందరము కూడా ఇక్కడ ఐక్యత కలిగి నిన్ను ఆరాధించుకోవడానికి నీ సన్నిధిని, ప్రసన్నతను ప్రతి వారి పైన ఉంచమని, మా మధ్యలో మీరు ముఖ్యంగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చక్కగా ప్రార్థించి సేవ చేసినందుకు. ఈ సమయంలో నేరుగా మన మధ్యకు మరి గెస్ట్ గా ఈ దినమందు వాక్యాన్ని అందించడానికి చేసినటువంటి పురుషోత్తమ నాయక్ గారిని చప్పట్లు అందరి పట్ల సమయాన్ని హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ విధంగా ప్రభు సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు, ఆయనను ఘనపరచుటకు ఆ దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఆయన దేవునికి మొట్టమొదటిగా వందనములు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యముగా ఈ యొక్క ట్రైబల్ సాలూరు కదా, సాలూరు ట్రైబల్ రెవెన్యూల్ పాస్టర్స్ ఫెలోషిప్, ఈ యొక్క ఫెలోషిప్లో ఉన్న దైవజనులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు చెల్లించుకుంటున్నాను. అలాగనే అధ్యక్షులు గురునాథరావు గారికి, అలాగనే జోసఫ్ గారికి, ఇంకా ఈ ఫెలోషిప్లో ఉన్న ప్రతి అధ్యక్షులకు యేసుక్రీస్తు పేరిట వందనములు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ రావటానికి ఇద్దరు ముఖ్య కారకులు, సహోదరులు సురేష్ గారు, అదేవిధంగా మాస్టర్ డేవిడ్ రాజు గారు. వారు నేను ఇక్కడ రావటానికి ఎంతో ప్రయాసపడ్డారు. సో వారికి కూడా మీ ఫెలోషిప్ తరఫున మాత్రమే కాదు, మా సంఘం తరఫున కూడా వారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫెలోషిప్ కొరకు మా సంఘములో గత ఒక వారము నుంచి ప్రార్థనలు చేస్తున్నారు. మా సంఘము తరపున కూడా మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. ప్రభు చిత్తమైతే మీరందరూ కూడా మా గ్రామానికి రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం ఈ విధంగా మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవటానికి ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు ఈ సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనములు చెల్లించుకుంటున్నాను. నేను గత వారాలుగా మీ మధ్యకి వస్తే ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. సో దేవుడు ఏమన్నాడు తెలిసిన, నీకు కలిగిన అనుభవాలను సేవకులతో మాట్లాడు.
నా జీవితంలో జరిగిన అనుభవాలను మాత్రమే మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. సేవ అంటే ఏమిటి? సేవకు వచ్చిన తర్వాత ఎవరైనా సహాయం చేయువారు ఉంటారా, ఉండరా? ఇవన్నీ కూడా మీతో నేను మాట్లాడటానికి సిద్ధపడుతున్నాను. మా నాన్నగారి పేరు పాస్టర్ మోక్షానందం గారు. మేము పుట్టి పెరిగిందంతా తమిళనాడు, చెన్నై పట్టణం. సో మా నాన్నగారు 1994 సంవత్సరంలో ప్రభు రక్షకుడిగా అంగీకరించి కొంతమంది దైవజనుల నడిపింపును బట్టి విజయవాడలో ఉన్న ఐపీసీ సంస్థలు తర్పీదు పొందుటకు రావటం జరిగింది. తర్పీదు అయిన వెంటనే సమస్త నాయకులైన పాస్టర్ నోయల్ శామ్యుయల్ గారు, ఇప్పుడు ఆయన ఐపీసీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో వారు మా నాన్నగారిని చనుబండ అనే ఒక చిన్న గ్రామానికి సేవకు పంపించారు. చనుబండ అనేది ఒక చిన్న గ్రామం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఈ గ్రామం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అభివృద్ధి లేని గ్రామం. ఏ నాయకులు కూడా ఆ గ్రామాన్ని దర్శించరు. అటువంటి చిన్న గ్రామానికి పంపించారు. సో 95లో ఆయన ఈ పరిచర్యను ప్రారంభించారు. ఒక పల్లెటూరు పరిచర్య ఎంతో కష్టం ఉంటుంది. ఎందుకంటే నేను పల్లెటూరులోనే సేవ చేసి నా కన్నులారా చూశాను దాని కష్టం ఏంటో. పుట్టి పెరిగింది చెన్నై పట్టణం, కానీ సేవ పరిచర్య మొత్తం గ్రామం. గుర్తుపెట్టుకోండి, ఒక పాస్టర్ గ్రామములో సేవ చేయటం అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో నేను కనులారా చూశాను, నేను అనుభవించాను. కాబట్టి నాకు ఒకరు చెప్పవలసిన పని లేదు. మీరు పడే కష్టాలు ఏంటో మీరు నాకు చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే నేను వాటన్నిటిని చూసి వచ్చాను. ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే అందుకే దేవుడు తీసుకొని వచ్చాడు ఇక్కడికి. చూడండి, మా నాన్నగారు 95వ సంవత్సరం పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ప్రతి సంవత్సరం ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాస ఫలితం వలన ఆత్మ వరములు పొంది, స్వస్థత వరములు పొంది, ప్రవచన వరములు పొంది, ఈ వరముల ద్వారా అక్కడ కొంతమంది అన్యజనులను కదిలింపగలిగారు. నేను చెప్తున్నాను, 95 నుండి 2000 సంవత్సరం, ఈ 4-5 సంవత్సరంలో 400 మంది బాప్టిజం పొందారు. ఎందుకంటే బాప్టిజం పొందుతున్నప్పుడల్లా నేను రికార్డు రాసుకుంటాను. ఈ 4-5 సంవత్సరంలో 400 మంది బాప్టిజం పొందారు. కానీ జనం వస్తున్నారు, మా పాక ఎంతే ఉంటుంది, నిండిపోతుంది, కానీ ఆర్థికంగా మాత్రము చాలా శ్రమలు పడుతున్నారు. ఎందుకంటే పల్లెల్లో జనాలు వస్తారు, కానీ మనస్ఫూర్తిగా వారు వేసే కానుక మనకు, మన కుటుంబానికి, పరిచర్యకు సరిపోదు. నేను చెప్తున్నా, అర్థం చేసుకుంటే 5 సంవత్సరంలో 400 మంది బాప్టిజం పొందటం మాకు అక్కడ ఈజీగా కనబడుతుంది. కానీ ఈ 400-500 మంది వేసే కానుకంతా లెక్కేస్తే ఎంత ఉంటుందో తెలిసిన? 100 రూపాయలు, 150, అంత మించి పోలేదు. నేను మా నాన్నగారితో చూస్తున్నాను, సార్ ఎవరైనా ఫారినర్ వస్తారా, గొప్పోళ్ళు ఎవరైనా వచ్చి సహాయపడతారా? నేను మా నాన్నగారితో ఉండి చూస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా బయట నుంచి వచ్చి సహాయపడితేనే సేవా పరిచర్య జరుగుద్ది. అంతే తప్ప మనకు మన విశ్వాసులు వేసే కానుకలు సరిపోదు. ఇలా 95 నుంచి మా నాన్నగారు ఒంటరిగా చేస్తున్నారు. 1999లో నేను మా నాన్నగారితో సేవ పరిచర్యలో జాయిన్ అయ్యాను. సో 99 నుంచి మా నాన్నగారితోనే ఉన్నాను. మా నాన్నగారితో ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. కోమట్లు చర్చికి వస్తున్నారు, రెడ్డిస్ చర్చికి వస్తున్నారు, చౌదరీస్ చర్చికి వస్తున్నారు, కుర్మ చర్చికి వస్తున్నారు, గొల్లలు చర్చికి వస్తున్నారు, గిరిజనులు
హరిజనులు చర్చికి వస్తున్నారు, అందరూ వస్తున్నారు కానీ 100 రూపాయల నోటు రావట్లేదు, 500 నోట్లు రావట్లేదు, రూపాయి బిళ్ళలే వస్తున్నారు. జనం బాగానే ఉన్నారు, గొప్ప వాళ్ళు వస్తున్నారు, కానీ గొప్ప కానుకలు రావటం లేదు. మేమేమనుకుంటున్నామంటే సేవ జరగాలంటే ఎవరో వచ్చి ఇవ్వాలి, ఎవరైనా వచ్చి సహాయపడితే బాగుంటుందని మేము కలలు కనేవాళ్ళం. కొంతమంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు, మద్రాసు నుంచి బోలెడు మంది వస్తున్నారు. వచ్చే వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే మా సంఘంలో వాక్యం చెప్పడానికి వస్తున్నారు, వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన వారు కృతజ్ఞతగా ఫోన్ చేసి కూడా మేము చేరామని చెప్పిన వాళ్ళు లేరు. ఎంతవరకు పొరుగురు నుంచి వచ్చే దైవజనులందరూ కూడా మమ్మల్ని వాడుకోవాలని వాక్యాలు చెప్పటానికే వినియోగించుకుంటున్నారు, కానీ సేవా పరిచర్యలో మా భారములో సహాయపడే వాళ్ళు ఒక్కరూ రాలేదండి. ఇలా నేను చూసి విరక్తి చెందాను, చాలా బాధపడ్డాం. సరైన ఇల్లు లేదు మాకు, చర్చి పాక అద్దె తీసుకున్నాం, ఆ పాక కురిసిపోతుంది, ఒక్కొక్కసారి మోకాల్లోతంత నీళ్ళు వచ్చేది. మేము ఊరకుండకుండా కొంతమంది పిల్లలను పెంచటం, కొంతమంది పిల్లలు పెరిగారు మా దగ్గర, వాళ్ళని పెంచడానికి కష్టమవుతుంది, మేము పెరగటానికి కష్టమవుతుంది. ఇట్లా 1999 నుంచి మా నాన్నగారు 2018లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. 2018 వరకు నేను చెప్తున్నానండి, మా సేవ పరిచర్యలో ఏ మార్పు రాలేదండి. అర్థం చేసుకోండి, 99 నుండి 2018 మా తండ్రి గారు దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు మేము మాత్రం ఆర్థికంగా ఎటువంటిది కూడా మేము చూడలేకపోయాం. ఒకసారి మా నాన్నగారు చనిపోవటానికి ముందు మేము ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు పెడతాం. ఈ ఉపవాస ప్రార్థనలో నేను ఒంటరిగా 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను మా నాన్నగారితో పాటు. ఒంటరిగా ఉంటున్నప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ఏ మార్పు కనబడట్ల బయట, అదే పాక. ఆదివారం అయితే జనాలు వస్తున్నారు, జనం వెళ్తున్నారు, అదే కానుక ఎంత 100, 150, ఏ మార్పు కనబడట్లేదు. అప్పుడే ఆన్లైన్, ఇంటర్నెట్, ఫేస్బుక్ అంతా వస్తుంది. 2011లో నేనేం చేసేవాడినంటే, తెల్లవాళ్ళతో కనెక్ట్ అవుదాం ఫేస్బుక్ ద్వారా. మీరు నమ్మరు, 24 గంటల్లో అట్లీస్ట్ 17-18 గంటలు ఇంటర్నెట్లోనే కూర్చుంటా. నాకు వచ్చిన ఆలోచనను బట్టి లెటర్లు రాయటం, టైపింగ్ చేయటం, వాగ్దానాలు క్రియేట్ చేయటం, ఎంతోమంది తెల్లవాళ్ళకు పంపుతున్నాను. ఎందుకంటే మనందరికీ తెలిసింది ఒక నమ్మకం ఏంటో, తెల్లవాళ్ళు వచ్చి మనకు సహాయపడితేనే ఇక్కడ మన సేవ బాగా చేయగలం. ఇది మన అందరిలో ఉన్న నమ్మకం. నేను అన్నది నిజమన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. అదే కదా, నేను కూడా అలాగనే నమ్మాను. సో 2011 నుంచి తెల్లవాళ్ళ కోసం వెతుకులాడుతున్నాను. ఒక్కరు కాదు, నాకు చాలామంది కనెక్ట్ అవుతున్నారు కానీ వాళ్ళు పొద్దుపోవటానికి నాతో మాట్లాడుతున్నారే కానీ మన భారమును, మన పరిచర్య భారమును పట్టించుకునే నాదుడు లేడు. ఇట్లా 2011 నుంచి 2017 వరకు కాలక్షేపం, ఫేస్బుక్, వాట్సప్ కాలక్షేపం తప్ప ప్రయోజనం లేదు. నేను చెప్తున్నాను. ఆ యొక్క కాలంలో బ్రెజిల్ నుంచి ఒక దైవజనుడు వచ్చాడు నా కాడికి. నేను అనుకున్నాను మన కష్టాలు పోయింది అనుకున్నాను. ఎవరు వచ్చారు? బ్రెజిల్ నుంచి మా దగ్గరికి వచ్చాడు. 15 రోజులు మా ఇంట్లో ఉన్నాడు. నా బాధలు పోయింది అనుకున్నాను, ఎందుకంటే తెల్లవాడు వస్తే కష్టాలు పోతుందని మనం నమ్ముతున్నాంగా. ఆడొచ్చి ఏమన్నాడు తెలిసిన, నన్ను ఒక్కొక్క విశ్వాసి దగ్గర $100 కలెక్షన్ చేసి ఇవ్వన్నాడు. నన్ను చూసారా, బాధలో ఉన్న మనకి ఎలాంటి వాడు దొరికాడో చూడు. నన్ను అడుగుతున్నాడు, ఒక్కొక్క విశ్వాసి దగ్గర మీరు $100 కలెక్ట్ చేసి, ఇతను వీడియో, ఫొటోస్ అన్నీ తీసుకెళ్ళి బ్రెజిల్లో ఇతడు డబ్బు కలెక్ట్ చేశాడు. నేను చాలా విరక్తి చెందానండి. ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నాను, ఏంటి మార్పు ఎక్కడ, మార్పు అనేది ఏం కనబడట్లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత ఏంటి తెలిసిన, మార్పు బయట కనబడదు,
మార్పు నీ లోపల ప్రారంభం అవుతుంది. స్తోత్రం చెప్పండి. నేను షాక్ అయినాను. అప్పుడు నేను ఈ 40 రోజులు ఫాస్టింగ్లో బైబిల్లోకి వెళ్తున్నాను. రక్షించబడటం అంటే ఏంటి? మన రక్షించబడటం అంటే మన ఇంటి వాకిళ్ళు పరిస్థితులు మారితేనే మనం రక్షించబడ్డాం. కారు బిల్డింగ్లు వస్తేనే రక్షించబడ్డాం అని అనుకుంటున్నాం. కానీ దేవుని ఆత్మ ఏమంటున్నాడంటే రక్షణ అనేది నీ లోపల్లో ప్రారంభమవుతుంది. నువ్వు ఎప్పుడు యేసు ప్రభును నమ్మావో, నువ్వు ఆ సృష్టికర్తకు బిడ్డగా జన్మించావు. నువ్వు ఎవరో కాదు, సృష్టికర్త బిడ్డవు. నువ్వు దేవుని బిడ్డవు. దేవుడు నీ తండ్రి. ఆయన నీలోనికి తన పరిశుద్ధాత్మను పంపాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీ ఆత్మలో నివసిస్తున్నాడు. నీ ఆత్మ పరిశుద్ధాత్మ ఏకమై నీ దేహములో నివసిస్తున్నాడు. నీకు ఏదైనా మంచిది బయట నుంచి రాదు, ప్రతిదీ నీ లోపల నుండి బయటికి వస్తుంది. ఇది నేను తెలుసుకున్నాను 2017. అప్పటి నుంచి నేను ఎవరు తెలుసుకోవటానికి బైబిల్ స్టడీ చేశాను. అంతకుముందు బైబిల్ స్టడీ ఇతరులకు బోధించటానికి, సంఘానికి బోధించటానికి, విశ్వాసులకు బోధించటానికి. ఈరోజు వాక్యం చెప్పాలంటే వాళ్ళ కోసం నేను బైబిల్ స్టడీ చేస్తాను. ఎక్కడైనా వాక్య పరిచర్య చేయటానికి వెళ్తే వాళ్ళ కోసం బైబిల్ స్టడీ చేశాను. ఇప్పుడు అలా కాదు, నా కోసం నేను బైబిల్ చదవటం మొదలుపెట్టాను. నేను ఎవరో తెలుసుకోవటానికి, క్రీస్తులో నేను ఏమై ఉన్నాను, క్రీస్తులో వచ్చిన దాని వలన ఇప్పుడు నేను ఏమై ఉన్నాను, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకున్న అధికారం ఏంటి, నాకున్న ఆధిక్యత ఏంటి, నాకున్న పవర్ ఏంటి, నేను క్రీస్తులో వచ్చిన తర్వాత నేను ఏమై ఉన్నానో తెలుసుకోవటానికి బైబిల్ స్టడీ, బైబిల్ క్షుణ్ణంగా చదవటం, ధ్యానించటం నేను అర్థం చేసుకున్నాను. నాకు అర్థమైంది ఒక్కటే, నేనెప్పుడు క్రీస్తును సొంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించానో ఆ రోజు నా లోపల మార్పు కలిగినది. ఏమిటి ఆ మార్పు అంటే, నా అంతరంగ ఆత్మ పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, దారిద్ర్యము నుండి, మరణము నుండి దేవుడైన యెహోవా తన ఆత్మ ద్వారా నా అంతరంగ ఆత్మను విడుదల చేసి క్రీస్తు రాజ్యములో నన్ను నివసింపచేశాడు. ఇప్పుడు నేను క్రీస్తు రాజ్యములో నివసిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. నాకు అర్థమైంది, ఇక నాకు తెల్లవాళ్ళతో పని లేదు. అందరినీ డెలీట్ చేసి పడేశాను. తెల్లవాళ్ళతో మాట్లాడటం, ఫారిన్తో మాట్లాడటం, ఎవరో వచ్చి ఏదో ఇస్తారని ఇలాంటి ఆలోచనలన్నీ డెలీట్ చేశాను. ఎందుకంటే లోకములో ఉన్నవాని కంటే, చెప్పండి, మనలో ఉన్నవాడు, నేను అర్థం చేసుకున్నాను. సపట్ల ద్వారా దేవుని స్తోత్రం చెప్పండి. ఇది నేను నేర్చుకున్నది. అప్పటి నుంచి నా కన్ను బయట పోవట్లా. అప్పటి నుంచి నా ఫోకస్ అంతా నా లోపల్లో ఉన్న పరిశుద్ధాత్మ మీద పోతుంది. నేను చెప్తున్నాను సీరియస్గా, దైవజనుడిగా, మీకు సహాయము బయట నుంచి రాదు, మీకు సహాయము చేయువాడు మీ లోపల్లో ఉన్నాడు. మీరు ఆయనను విడిచిపెట్టారనుకోండి, పరిచర్య క్లోజ్, లైఫ్ క్లోజ్, కుటుంబము క్లోజ్. స్తోత్రం చెప్పండి. మన ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరో ఏంటో తెలియక బాధపడుతున్నాం. దైవ సేవకులైన మనము ఎవరో తెలుసుకోవాలి. మనం ఏంటి, మనం ఎవరి కోసం పని చేస్తున్నాం, మన బాస్ ఎవరు, మన రాజ్యం ఏంటి, అది మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరి దగ్గర కూడా మనం సహాయము ఎదురు చూడం. ఒకప్పుడు నేను ఎదురు చూశాను, ఎవరైనా వచ్చి సహాయపడతారా, ఎవరైనా వచ్చి చర్చి కట్టుకోవటానికి సహాయపడతారా, ఎవరైనా వచ్చి కారు కొనటానికి సహాయపడతారా, ఎవరైనా వచ్చి భోజనం తినటానికి సహాయపడతారా? ఒకప్పుడు అలాంటి ఆలోచనలు కలిగిన నేను ఇప్పుడు ఒక్కరి సహాయం నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను అబ్రహాము యొక్క వారసుని. నా తండ్రి ఏమన్నాడు తెలిసిన, ఆ సొదొమ గొమొర రాజులు ఆ ఆస్తిని తిరిగి తెచ్చినప్పుడు అబ్రహాము వారికి ఆస్తి ఇస్తున్నప్పుడు సొదొమ గొమొర రాజు ఏమన్నారు తెలిసిన,
ఇవన్నీ మీరు తీసుకోండి అన్నారు. అందుకు అబ్రహాం ఏమన్నాడంటే, నీవు అబ్రహామును ఐశ్వర్యంతుడు చేశావన్న మాట రాకూడదు, యెహోవానే అబ్రహామును ఐశ్వర్యంతుడుగా చేశాడన్న మాట రావాలి. స్తోత్రం చెప్పండి. చూడండి, మనం ఎవరో తెలుసు, అబ్రహాము వారసత్వంలో పుట్టిన వాళ్ళము, మనం అబ్రహాము వారసులము, మనం అబ్రహాము బిడ్డలము. మన తండ్రి అయిన అబ్రహాము ఒక వ్యక్తి ఆస్తినిస్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తుంటే నో అన్నాడు. ఎందుకంటే మీ చేతులారా నేను తీసుకుంటే ఒక మాట వస్తుంది, నేను అబ్రహాముని ధనికుడిగా చేశాను అనవచ్చు. అట్టి మాట నా జీవితంలో రాకూడదు. నాకు ఒకే ఒక మాట రావాలి, యెహోవా అబ్రహామును ధనికుడిగా చేశాడు. స్తోత్రం చెప్పండి. నేను సీరియస్గా చెప్తున్నా, మనం దేవుని బిడ్డలమండి. మన సేవకులం అనేది పక్కన పెట్టండి, ముందు మనం దేవుని బిడ్డలం. దేవుడు మన తండ్రి, ఆయన DNA మీ అందరిలో ఉంది. నేను చెప్తున్నాను, ఆయన పోలికలు మీలో ఉంది, ఆయన శక్తి మీలో ఉంది, ఆయన ప్రభావం మీలో ఉంది, ఆయన గుణలక్షణాలు మీలో ఉంది, ఆయన ప్రవర్తన మీలో ఉంది. ఇంకొక మాట చెప్పాలంటే ఆయనే మీలో మరుగై ఉన్నాడు. సో ఆయన మీలో ఉన్నాడు. మీరు తెలుసుకున్నట్లయితే మీ మాటలు మారుద్ది, మీ ప్రవర్తన మారుద్ది, మీ యాక్షన్ మారుద్ది. మార్పు బయట నుంచి రాదు. మరలా చెప్తున్నా, మార్పు బయట నుంచి రాదు. మార్పు మీలో నుండి మీరే తీసుకొని రావాలి. మీరే తీసుకొని రావాలి. నేను చెప్తున్నాను, మీరే మార్పును తీసుకొని రావాలి. ఒకసారి ఒక బాలుడు అడవికి వెళ్ళాడు. ఇటువంటి ప్రాంతానికి వెళితే ఒక చెట్టు పైన ఒక గూడు చూశాడు. గూడు, ఆ గూటిలో ఏముందో అని ఎక్కి చూస్తే గెద్ద ఆ గూటిలో గుడ్లు పెట్టి వెళ్ళిపోయింది. వీడేం చేశాడంటే ఆ గెద్ద గుడ్లు తీసుకొని దిగి వచ్చి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారు అప్పుడు ఏం చేస్తుందంటే కోడి గుడ్లను పొదగేస్తుంది. వీడి గెద్ద గుడ్లు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు. గెద్ద గుడ్లు కోడి గుడ్లు కలిపి పొదగేసింది. తల్లి కోడి ఆ గుడ్ల మీదనే కూర్చుంది. 21 రోజులు అయిన తర్వాత గుడ్లలో ఉన్న పిల్లలన్నీ పిగిలి పిగిలి బయటకు వస్తున్నాయి. కోడి గుడ్లలో ఉన్న కోడి పిల్లలు ఒక్కొక్కటి బయటకు వచ్చేసాయి. అలాగనే గెద్ద గుడ్లు కూడా పిగిలి గెద్ద పిల్లలు బయటకు వచ్చేసాయి. కోడి పిల్లలు గెద్ద పిల్లలు కలిసి తల్లి కోడిని వెంబడిస్తుంది. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి. గెద్ద పిల్లలు పెరుగుతుంది. వాటికి ముక్కు గెద్దలాగా వస్తున్నాయి, రెక్కలు అవతారం అంతా గెద్దలాగా వస్తున్నాయి. కోడి పిల్లలకు కూడా రూపురేఖలన్నీ కోడి పిల్లల్లాగానే వస్తున్నాయి. కానీ ఈ గెద్ద పిల్లలు కోడి పిల్లలతో కలిసి ఉండటం వల్ల కోడి అలవాట్లు వచ్చాయి. కోడి ఎలా గింజలు పొడుచుకొని తింటదో ఈ గెద్ద పిల్లలు కూడా గింజలను పొడుచుకొని తింటుంది. పూర్తిగా వీటికి కోడి బుద్ధులు వచ్చాయి, కోడి అలవాట్లు వచ్చాయి. వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. కోడి రూపం కంప్లీట్గా వచ్చేసింది. గెద్ద పిల్లలకి గెద్ద రూపము కంప్లీట్గా వచ్చేసింది. ఇవి కలిసి తల్లి కోడిని వెంబడిస్తుంటే ఒక రోజు ఒక పెద్ద ఆవు దూడ చనిపోయి ఉంది అక్కడ. దాని మీద పెద్ద పెద్ద గెద్దలు కూర్చొని తన పొడవైన ముక్కుతో చనిపోయిన ఆ ఆవు మాంసాన్ని రక్తమును పొడుచుకొని తింటుంది. అప్పుడు ఈ గెద్ద పిల్లలు నెమ్మదిగా ఆవు మీద కూర్చున్న ఆ గెద్దల దగ్గరికి వెళ్ళి ఇది మాట్లాడుతుంది. మీరు ఎలా భయం లేకుండా ఆవు మీద కూర్చొని ముక్కుతో రక్తమును మాంసమును పొడుచుకొని తింటున్నారు? మీకు ఆ శక్తి ఎవరిచ్చారు అని వాటిని అడుగుతుందంట. అందుకు ఆ గెద్దలు ఈ పిల్లలను చూసి అంటుంది, అదేంటి నీకు కూడా పొడవటి ముక్కు మాలాగా ఉంది కదా, నువ్వు కూడా మాలాగా గెద్ద జాతికి చెందిన పక్షులే కదా, మేము ఎలా ధైర్యంగా ఆవు మీద కూర్చొని వీటిని తినగలుగుతున్నామో మీరు కూడా తినగలరు, ట్రై చేయండి అన్నదంట. అందుకు ఇవి ఏమన్నదంట తెలిసిన, అమ్మో మేము గెద్ద జాతులము కాము,
మేము కోడి జాతులము. సో వాటికి తెలిసింది ఏంటంటే చెప్పండి, కోడి. కానీ వాస్తవానికి అది ఏ సృష్టి? గెద్ద. కానీ గెద్ద సృష్టి, గెద్ద రూపములో ఉంది, గెద్ద పోలికలో ఉంది. గెద్ద పక్షి తన మనసు మాత్రము ఏ రూపంలో ఉంది? కోడి. కోడి కోడి మైండ్ సెట్. మరలా ఇంకొక ప్రశ్న అడిగిందంట, మీరు ఎలా ఆకాశం ఎత్తుకు ఎగరగలుగుతున్నారు? మేము ఎగరలేకపోతున్నాం. మీకు దేవుడు గొప్ప వరం ఇచ్చాడు, మిమ్మల్ని అలా పుట్టించాడు, అందుకే మీరు ఎగురుతున్నారని ఈ గెద్ద పిల్లలు ఆ గెద్దలను అడుగుతుంటే ఆ గెద్దలు అంటున్నదట, ఎవరన్నారు మీరు కూడా ఎగరగలరు మాలాగా, మీరు కూడా ఆకాశం అంత ఎత్తుకు ఎగరగలరు, మీరు ఎగరగలరు, మీరు చేయగలరు అంటే, వామ్మో మేము ఎగరలేము, ఎందుకంటే మేము కోడి జాతి, కోడి జాతి అని చెప్పుకుంటా పోయిందంట. ఈరోజు ప్రపంచంలో ఉన్న సమస్య దేవుడు కాదు, మనలో ఉన్న ఆలోచనలు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. నేను సీరియస్గా చెప్తున్నాను సేవకులారా, మీ మనస్సు మారినట్లయితే నేను చెప్తున్నాను, ఈ రోజు నుండి మీ పరిచర్యలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అస్సలు నేను చెప్తున్నా, మీకు ఎవరు తెల్లవాళ్ళ అవసరం లేదు. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. ఎవరు వచ్చి మీకు సహాయం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మీకోసం యేసు శిలువ మీద చేయవలసిన వాటిని చేశాడు. పౌలు ఏమన్నాడు? దేవుడు తన సొంత కుమారుని మీ కొరకు ఇవ్వటానికి కూడా వెనకాడక ఆయనను మీ కొరకు శిలువ మీద బలియాగముగా అప్పగించిన వాడు, ఆయనతో పాటు మీకు సమస్తము అనగా ఇల్లు, కారు, విమానం ఇవ్వలేడా? మన ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ సెట్, మన ఆలోచనలు. నేను చెప్తున్నాను, ఎదిగిన వారిని చూసి అయ్యో వాళ్ళు ఎదిగారు, మనం ఎదగలేకపోతున్నాం. ఉన్నతంగా ఉన్న వారిని చూసి దేవుడు వారికి సహాయం చేశాడు, మనకు చెయ్యలేదని బాధపడుతున్నాం. నేను నేర్చుకున్నాను, దేవుడు పక్షపాతము లేనివాడు, మనందరికీ ఆయన సహాయము చేశాడు. మరి ఎందుకు మన కుటుంబములో, మన పరిచర్యలో, మన సేవ విధానములో మార్పు రావటం లేదు తెలుసునా? మన ఆలోచనల్లో మార్పు లేదు. మన మనసు ఎప్పుడు మారుతుందో, మన ఆలోచనలు ఎప్పుడు మారుతుందో, ఆ సెకండ్ నుండి నీ పరిచర్యలో నువ్వు మార్పును చూస్తావు. పరిచర్యలో మార్పు రావాలంటే నీ ఆలోచన మారాలి. రెప్పపాటు నేను చెప్తున్నాను, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. స్తోత్రం చెప్పండి. ఈ మధ్య కాలంలో ఆ పాట అందరినీ కదిలిస్తుంది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు. చెప్పండి, నీ నా కథ మొత్తాన్ని ఏం చేయగలడు? మార్చగలడు. ఎవరు? యేసయ్యా. స్తోత్రం చెప్పండి. యేసయ్య మార్చలేదా? 38 సంవత్సరాలుగా ఒకే చోట పడి ఉన్న వాడు చరిత్రను మార్చాడు. 18 సంవత్సరాలుగా గూనెగా వంగిపోయిన ఆమె చరిత్రను మార్చాడు. 100 సంవత్సరం పిల్లలు లేకుండా గొడ్రాలుగా పిలవబడ్డ అబ్రహాము యొక్క భార్య వాళ్ళ చరిత్రను మార్చాడు. మన చరిత్రను మార్చడానికి పెద్ద విషయమా? దేవుడు అంటున్నాడు, మీ ఆలోచన మారితే రాసి పెట్టుకోండి, సెప్టెంబర్ 16 ఈ రోజు నుండి మీ చరిత్ర మారుతుంది, మీ కథ మొత్తం మారుతుంది. మీ ఆలోచన మారినట్లయితే. నేను అబద్ధం మాట్లేదు, నేను వైరాగ్యముతో మీతో మాట్లాడుతున్నాను. ఇది చెప్పటానికి అంత దూరం నుంచి దేవుడు తీసుకుని వచ్చాడు. నీ చూపు బయట వద్దు. నేను అలా మోసపోయాను. దేవుడు ఎవరో ఒకరితో మాట్లాడతాడు, ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి కోట్లు ఇస్తాడు. బైబిల్ అలా లేదు. పౌలు అంటాడు, మీరు దేవుని పోలి నడుచుకొనుడి. మనం ఎవరిని ఫాలో అవ్వాలంట? దేవుని పోలి. అంటే దేవుణ్ణి కాపీ పేస్ట్ చేయాలి మనం. అంటే ఆయనలాగా మనం బ్రతకాలి. ఆయన చరిత్ర ఏమంటుంది తెలిసిన? శూన్యములో నుండి ఈ సృష్టిని తీసుకుని వచ్చాడు. ఈ సృష్టి మొత్తం ఎందులో నుండి వచ్చింది? శూన్యములో నుండి. ఈ సృష్టి అంట నిరాకారంగా శూన్యముగా ఉన్నదంట. నిరాకారముగా ఉన్న ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని
ఒక ఆకారంలో తీసుకొని వచ్చాడు. ఎలా? నోటి మాటల ద్వారా. నేను చెప్తున్నా, మీ నోటి మాటలే మీ పెట్టుబడి. మీ నోటి మాటలేనండి మీ కరెన్సీ. మీరు ఏది మాట్లాడతారో దేవుడు పని చేస్తాడు. నేను నేర్చుకుంది ఒకటే, యేసు నామమున కలుగునుగాక అంటాను. ఇక నేను వేరే మాట రాదు నాకు. యేసు నామమున కలుగునుగాక, యేసు నామమున కలుగునుగాక. కలగజేసేవాడు ఆయన, కథ మార్చేవాడు ఆయన, యేసు నామాన్ని మహిమపరిచేవాడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నా, అద్భుతాలు ఎదురు చూడండి. అద్భుతాలు జరుగుతున్నాయి, మిరాకిల్స్ జరుగుతున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నిన్న నేడు నిరంతరము మారనివాడు. అద్భుతాలు జరగడం లేదు సుమా, అద్భుతాలు జరుగుతున్నాయి. ఎవరి జీవితంలో? ఎవరు ఎదురు చూస్తారో వారి జీవితంలో మన దేవుడు అద్భుతాలు చేస్తాడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలవటం నేర్చుకో. మృతులను సజీవులుగా పిలవటం నేర్చుకో. దేవుల్లో నుండి నువ్వు పాట నేర్చుకో. పాస్టర్ నుండి కాదు. బైబిల్ చెప్తుంది, మీరు అభివృద్ధి అయిన పాస్టర్ను పోలి నడువుని. బైబిల్ ఎక్కడ రాయాలా? మీరు ప్రపంచంలో వాడబడుతున్న ఇవాంజలిస్టులు పోలి నడువుని. బైబిల్ ఎక్కడ చెప్పలా? బైబిల్లో చెప్పబడింది ఒకే మాట, మీరు దేవుని పోలి నడువుని. ఎవరు పోలి నడవాలి? ప్రాబ్లం ఏంటంటే, అభివృద్ధి అయిన పాస్టర్ల మీద ఫోకస్ చేయడం నేను ఎప్పుడు చేయను. అభివృద్ధి అయిన దైవజనుల మీద ఫోకస్ చేయవద్దు. నీ ఫోకస్ ఎప్పుడు కూడా బైబిల్. నీ ఫోకస్ ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు. నీ ఫోకస్ ఎప్పుడు కూడా ప్రభు అయిన యేసు, ఆయన మనకు జ్యేష్ఠ సహోదరుడు. నీ ఫోకస్ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ మీద. ఆయన మనకు ఆదరణకర్తగా పంపబడ్డాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. నీకు ఒక విషయం చెప్పేదా? నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డదంట. నువ్వు క్రీస్తు రక్తము చేత కొనబడ్డావు. నువ్వు కొనబడ్డా, నీకు వాల్యూ ఉంది. నీ వాల్యూ ఏంటో నీకు తెలుసా? యేసు రక్తం ఎంత వాల్యూ ఉందో, ఆ రక్తములో కడగబడిన వారు, కొనబడిన వారు సేమ్ అంతే వాల్యూ. అంటే నీకు నాకు వెళ్ళలేని అంత వెల యేసు చెల్లించి మన వాల్యూ. మన ప్రాబ్లం ఏంటంటే, మన వాల్యూ ఏంటో మనకు తెలియదు. ఇంతకు ముందు నేను లెటర్ రాసేవాడిని, సైకిల్ హెల్ప్ చేయండి, స్కూటర్లు హెల్ప్. ఇప్పుడు అంతా లేదు. ఇప్పుడు నా ప్రకటన ఏంటి తెలిసిన? మా సంఘంలో మా ఆదివారం చెప్పారు, నీకేం కావాలో రాసుకో, దేవుడు ఇస్తాడు. నేను రాసుకున్నాను. అందరు నన్నే చూశారు. ఏం రాశాడు? నేను రాశాను, విమానం కావాలి. నేను జోక్ అనలేదు సార్, ఎందుకంటే మా నాన్నగారు చాలా గొప్పవాడు. నన్ను కన్న తండ్రి చాలా గొప్పవాడు. నోటి మాటలతో ఈ ప్రపంచాన్ని సృజించాడు. ఆయన డబ్బుతో పని అవసరం లేదు, బ్యాంకుతో పని అవసరం లేదు, క్రెడిట్ కార్డుతో పని అవసరం లేదు, ఈఎంఐతో పని అవసరం లేదు. ఒకటే చెప్పాడు, వెలుగు కలుగును గాక అన్నాడు, వెలుగు కలిగింది. ఆ ఒక్క మాటతో విమానం కలుగును గాక అంటే నా ఇంటి పక్కన ఎయిర్పోర్ట్ పడవచ్చు, నా ఇంటి పక్కన విమానం పడవచ్చు. నేను సీరియస్గా చెప్పాను, నేను అసలు భయపట్ల. విమానము కావాలి, నేను రాసుకున్నాను. నేను రాశాను సార్, నేను రాశాడు. దాన్ని పబ్లిక్ లో మాట్లాడాడంటే మీరు అర్థం చేసుకొని నా విశ్వాసం ఎటువంటి. నేను సిగ్గుపడట్లా, ఎందుకంటే నేను నమ్మిన వాణిని నేను ఎరుగుతుంది సార్. అస్సలు నేను అంతకు ముందు 2 వీలర్ అడగటానికి భయపడేవాడిని, సెకండ్ వీలర్ కావాలంటే భయపడేవాడిని. ఇప్పుడు నేను ఏకంగా విమానానికి ఫిక్స్ అయ్యాను. విమానం నేను ఇప్పటికి ఎక్కలేదు సార్. విమానం ఎక్కడుంటుందో నాకు తెలియదు సార్, కానీ విమానాన్ని నేను కలిగి ఉండబోతున్నాను, అది మాత్రం తెలుసు. హల్లెలూయా! నేను గ్యారెంటీగా చెప్తాను. ఎందుకంటే బైబిల్ ఏమంటుంది తెలిసిన? పిల్లలు కలగలేరంట. బైబిల్ అంటుంది అబ్రహాము కంట 100 సంవత్సరం వచ్చిందంట, షారాయికి 90 సంవత్సరం వచ్చిందంట. పిల్లలు పుట్టే అవకాశం లేదు. బైబిల్ అంటుంది వాళ్ళ శరీరం అంట మృతతుల్యమైనట్లు, అంటే డెత్కి దగ్గరైపోయింది, ముసలితనం ముడతొచ్చేసింది. కానీ దేవుడు వారిని దర్శించాడు. వారి నమ్మకం ఏంటి తెలిసిన? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు.
కాబట్టి వాగ్దాన విషయములో అబ్రహాము బలహీనుడు కాలేదంట, విశ్వాసం ఉంచాడంట. బైబిల్ అంటది విశ్వాసమందు అబ్రహాము బలహీనుడు కాలేదు. ఆ విశ్వాసము వలన అబ్రహాము బలము పొందాడు. స్తోత్రం చెప్పండి. బలము పొందిన ఆ విశ్వాసమైన అబ్రహాములో నుండి పిల్లలు ఎలా వచ్చారో తెలిసిన? ఇసుక రేణువు వలె వచ్చారు, నక్షత్రముల వలె వచ్చారు. చూడు, 90 సంవత్సరంలో బిడ్డ పుట్టింది, 100 సంవత్సరంలో ఈయనకు బిడ్డ పుట్టాడు. మీ అందరికీ తెలుసు, ఇస్సాకు 40 సంవత్సరం వయసు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అంటే ఇస్సాకు పుట్టేటప్పుడు అబ్రహాం వయసు దరిదాపు 100. ఖచ్చితంగా ఇస్సాకు 40 సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోతున్నారు. నేను అనుకుంటున్నాను 130లోనూ 127 సంవత్సరం వయస్సు అబ్రహాముకు వచ్చినప్పుడు షారాయ్ చనిపోయింది. ఆ వయస్సులో కెతూరాను చేసుకున్నాడు. 100 సంవత్సరంలోనే మృతతుల్యమైంది శరీరం. మరి 130 సంవత్సరంలో కెతూరాను చేసుకుని బిడ్డల్ని ఎలా కన్నాడు? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అంటే విశ్వాసము వలన వచ్చింది. విశ్వాసం, నేను చెప్తున్నాను, వీళ్ళకి అదే చెప్పాను, ఇది న్యూ టెస్టిమెంట్ అండి. విశ్వాసం అనేది పవర్ఫుల్ అన్నమాట. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని నమ్మి పసిపిల్లల వలె నడవటమే నిజమైన విశ్వాసం. దీని మీద అనుమానం ఉండకూడదు. మన ప్రాబ్లం ఏంటంటే అడుగడుగున అనుమానం. మనం చదివే బైబిల్ మీద మనకు అనుమానం, మనం చెప్పే వాక్యం మీదనే మనకు అనుమానం. అనుమానం దేవుని యొద్ద నుండి రూపాయి కూడా నీకు తీసుకురాదు. దేవుడంట రెడీగా ఉంటాడంట నీకు అన్నీ ఇవ్వటానికి. నీ లోపల ఎక్కడో ఒక అనుమానం ఉంటుందంట. ఈ అనుమానం వలన దేవుని యొద్ద నుండి రావలసిన ఆశీర్వాదాలు, దీవెనలు ఇది బ్లాక్ చేస్తుందంట. కాబట్టి నువ్వు జాగ్రత్త చేసుకోవలసిన పని ఏంటంటే అనుమానము రాకుండా అనుదినము వాక్యము చేత నీ విశ్వాసాన్ని అభివృద్ధి పెంచు. నీ ఇంటి పరిస్థితిని చూడవద్దు, నీ చుట్టూ పరిస్థితిని చూడవద్దు. అది చూస్తేనే పతనం అవుతాం. నీ చూపు వెలి చూపుగా ఉండకూడదు. నీ చూపు దేవుని వాక్యం మీద ఉండాలా. మీరు చూడండి, యేసు ప్రభు తన శిష్యులకు ఏమిచ్చి పరలోకం వెళ్ళాడో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు మొత్తం చదివి చూడండి. అది లాస్ట్ కన్వర్సేషన్ అన్నమాట. అంటే శిష్యులతో గడిపే సమయం అది. ప్రభు పరలోకానికి వెళ్ళటానికి ముందు శిష్యులకు ఏమి ఇచ్చాడు తెలిసిన? తండ్రితో చెప్తాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన వాక్యమును ఒకటి కూడా మరుగు చేయకుండా శిష్యులకు ఇచ్చాను. సో యేసు శిష్యులకు డబ్బు ఇవ్వలేదు, యేసు శిష్యులకు ఐశ్వర్యం ఇవ్వలేదు, యేసు శిష్యులకు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, ఏది పొలాలు తోటలు ఇవ్వలేదు. వచ్చిన కానుకలన్నీ దాచిపెట్టి, ఇదిగో ఈ 3.5 సంవత్సరం మన చేతికి వచ్చిన కానుకలు ఇవి, వీటితో మీరు సేవ చేయండి, పరిచర్య చేయండి అని డబ్బు ఏమి ఇవ్వలేదు. యేసు తన శిష్యులకు ఇచ్చి వెళ్ళింది ఏంటో తెలుసా? వాక్యము. ఆ వాక్యమే మన చేతిలో ప్రింట్ అయి ఉన్నది. పాల్ యాంగిచో గారు అంత అభివృద్ధి అయ్యాడంటే వాక్యమును సీరియస్గా చదివి సీరియస్గా పాటించాడు. ఈరోజు నైజీరియా దేశంలో ఒక్కొక్క సంఘానికి లక్షల మంది వస్తున్నారు. కారణం ఏంటి తెలిసిన? అక్కడ ఉన్న పాస్టర్లు వాక్యమును సీరియస్గా తీసుకుంటున్నారు. మన ఇండియా ప్రాబ్లం ఏంటంటే వాక్యమును సరదాగా తీసుకుంటాం. వద్దు, మిమ్మల్ని లేపేది వాక్యము. ఇది ఎవరు జాగ్రత్తగా చదువుతారో నేను చెప్తున్నాను. దీనికి ఎవరు లోబడతారో దేవుడు చెప్పాడు, ఈ రోజు నా స్వరమును, నా మాటను ఎవడు శ్రద్ధగా విని వాటిని పాటిస్తాడో సకల జనముల కంటే నేను వానిని ఏం చేస్తానన్నాడు? హెచ్చిస్తాను. స్తోత్రం చెప్పండి. సో మెయిన్ ప్రాబ్లం మనల్ని హెచ్చించలేకపోవటానికి కారణం ఏంటి తెలిసిన? మనము దేవుడు చెప్పిన మాట కంటే మన చుట్టూన్న ప్రజలు చెప్పిన మాట మీద ఫోకస్ పెడుతున్నాం. అదే మన ప్రాబ్లం. నీ ఎదుట ఎవడైనా అభివృద్ధి అయితే వద్దు, ఫోకస్ చేయవద్దు. వాడు ఎలా అభివృద్ధి అయ్యాడు దేవుడు ఒకరోజు బయలుపరుస్తాడు. కొంతమంది దొంగతనం ద్వారా, మోసం ద్వారా, ఒక్కొక్కరి పరిచర్యలో ఎన్ని మోసాలు ఉంటాయో, ఎన్ని అక్రమాలు ఉంటాయో తెలియదు.
ఈరోజు ధనములో ఎదుగుతున్నారంటే దాని వెనకాల ఎంత ఫ్రాడ్ ఉంటుందో కూడా మనకు తెలియదు. కానీ మన ఎదుగుదలను చూస్తున్నాం, అందులో మరుగై ఉన్న విషయాన్ని చూడట్లేదు. మనకు కావలసినది మన ముందు ఎదిగే వాళ్ళు కాదు, మనకు కావలసినది యేసు నోట నుండి వచ్చిన ప్రతి మాట. దాన్ని ఎవడు పాటిస్తాడో వాడు బండ మీద కట్టబడిన ఇల్లు వలె స్ట్రాంగ్గా ఉంటాడంట. నేను అదే పాటిస్తున్నా. సేవకుల మార్పు బయట నుంచి రాదు, నీ మనస్సులు, నీ ఆలోచనలు మారాలా. ఇప్పుడు నీ ఆలోచన ఎలా ఉందో చూడు. అయ్యో ఇంట్లో కష్టంగా ఉంది, పిల్లలకు పెళ్ళి ఎలా చేస్తాను, ఒక వాహనం లేదు, గుడి కట్టలేకపోతున్నాను, ఒక్క పని చేయలేకపోతున్నాను, ఎవరైనా వస్తారా, ఎవరైనా హెల్ప్ చేస్తారా? వద్దు. యోహాను గారు ఒకటే చెప్పాడు, లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు, చెప్పండి గట్టిగా, మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన ఏమంటున్నాడంటే నీలో ఉన్నాడు, నీ ఆలోచనల ద్వారా, నీ నోటి మాటల ద్వారా ఆయన పని చేయాలని కోరుతున్నాడు. ఫస్ట్ నీ ఆలోచన మారాల. నీ ఆలోచన మారాలి అంటే నువ్వు ఎవరో వాక్యం అనే అద్దములో చూడాలా. వాక్యం అంటే అద్దం. నేను అద్దం ముందు నిలబడుతున్నప్పుడు నా పోలికలు కనబడతాయి, నా పవర్ ఏంటో తెలుస్తుంది. మన ప్రాబ్లం ఏంటంటే వాక్యం అనే అద్దములో మనల్ని మనం చూసుకోలేకపోతున్నా. ఒకడు ఎలాగనో తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు, పసిబిడ్డ, చిన్నవాడు, తల్లిదండ్రులకు దూరమై అడవిలో వెళ్ళిపోయాడు. అతడు అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గొర్రెల్లా అనే జాతులు ఉంటాయి కదా, వాటికి చిక్కాడు వీడు. ఈ గొర్రెల మధ్యలో పెరిగాడు, ఎంట్రుకలు పెరిగింది, గడ్డం పెరిగింది. వీడు కూడా ఒక గొర్రెల్లాగా ఉన్నాడు. గొర్రెల్లాకు మనుషులంటే భయం. అడవిలో ఎప్పుడైనా మనుషులు వచ్చినప్పుడు గొర్రెల్లా జాతి మొత్తం పారిపోతుందట. అవి పారిపోతుంటే వీడు కూడా పారిపోయేవాడంట. ఒకరోజు గొర్రెల ఇవన్నీ కూడా నీళ్లు తాగుతున్నప్పుడు వీడు కూడా ఆ కోతిలాగానే నీళ్లు తాగుతున్నాడు. మొట్టమొదటి రోజు తన ముఖాన్ని నీళ్ళల్లో చూశాడు. నీళ్ళల్లో చూడగానే వాడి ఫేసు మనిషి ఆకారంలో కనబడ్డది. అప్పుడు ఆడు ఆలోచిస్తున్నాడు, నేను గొర్రెలనా మానవ జాతినా? వీడిలో ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకంటే మొదటిసారి రూపాన్ని చూశాడు నీళ్ళల్లో. ఆ రోజు నుండి మనుషులు ఎవరైనా వస్తారా అడవికని ఎదురు చూస్తున్నారు. ఒకరోజు మనుషులు వచ్చారు. ఈసారి కోతులన్నీ వెళ్ళిపోతున్నాయి, వీడు మాత్రం నిలబడ్డాడు. మనుషులు వచ్చి వీడిని కలిశారు. నువ్వు ఎవరు, ఎలా తప్పిపోయిచ్చావు? నాకు తెలీదు నేను ఎవరు అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, నువ్వు మనిషివి, నువ్వు కోతివి కాదు, నువ్వు కోతితో ఉండవద్దు, నీకెప్పటికైనా ప్రమాదం అని వాడిని తీసుకెళ్ళి ఎంట్రుకలు కట్టించి సవరం చేయించి వాడిని శుభ్రంగా తయారు చేశారు. వాడికి నేర్పుతున్నారు, నువ్వు మానవ జాతి, నువ్వు విలువైన జాతికి చెందినవాడు, కోతిలో నువ్వు ఉండకూడదని చెప్తే అప్పుడు వాడి జీవితంలో మార్పు వచ్చింది. వాడు ఒక మనిషిలాగా మారాడు. వీడు మనిషిలాగా మారటానికి మెయిన్ కారణం, టర్నింగ్ పాయింట్ ఎక్కడ తెలిసినా తన రూపాన్ని నీళ్ళల్లో చూశాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడు. వాడు ఆలోచనను బట్టి మనుషుల సహకారముతో వాడు అక్కడి నుంచి బయటపడ్డాడు. నేను చెప్తున్నాను, దేవుని వాక్యం ఆత్మ సంబంధమైన అద్దం. ఈ అద్దములో నీ రూపం కనబడుద్ది బ్రదర్, నీ రూపం కనబడుద్ది. నువ్వు ఎవరో, నువ్వు ఎంత గొప్పవాడో నేను చెప్పానా? నీ గొప్పతనం చెప్పానా? ఈ ప్రపంచములోనే మీ అంత గొప్పవాళ్ళు ఒకరు లేరు. ఎందుకంటే యేసు రక్తములో మనం కడగబడి రాజులుగాను యాజక సమూహముగాను ఆయన మనలను చేశాడు. మనము రాజులము, మనము పరిపాలకులము. ఇది దేవుని వాక్యం నీ గురించి నా గురించి చెప్తుంది. నీకు ఐశ్వర్యం లేదని బాధపడదు. నీ ఇంట కలిమి ఉంది, ఐశ్వర్యం ఉంది. తండ్రి ఇంట కలిమి ఐశ్వర్యం ఉంది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పెద్ద కుమారుడు బాధపడ్డాడంట. అప్పుడు పెద్ద కుమారుడు తండ్రిని అడిగితే తండ్రి ఏమన్నాడంటే, నావన్నీ నీవి కాదా? అదేవిధంగా దేవుడు మీతో చెప్తున్నాడు, నేను ఏమేమి కలిగి ఉన్నానో మీవి 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 మీవి. ఎందుకంటే క్రీస్తు ద్వారా మిమ్మలను నా బిడ్డలుగా దత్తత తీసుకున్నాను. మనం దేవుని బిడ్డలమండి, మనం దరిద్రులము కాము. నా ఆలోచన మారింది.
అప్పటి నుంచి పెద్ద విషయాల మీద దృష్టి పెడుతున్నాను, పెద్ద పెద్ద వాటిని కోరుకుంటున్నాను. నా మాటలు మారింది, నా యాక్షన్ మారింది. భవిష్యత్తులో నేను ఏది కోరుతున్నానో దానిని నేను కనులారా చూస్తున్నాను. నేను చెప్తున్నా, ఇక్కడ నువ్వు కోరుకో, అది నీ ముందు నిలబడుతుందంట. అదే బైబిల్ చెప్తుంది. మీ చింత బాధ తీసి పక్కన పడేయండి. మీ ఆలోచనలు మారాలా, మీ మాటలు మారాలా, మీ తలంపులు మారాలా. అవి మారటానికి బైబిల్ని స్టడీ చేయండి. బైబిల్ స్టడీ ఎక్కువగా నీకు నువ్వే బైబిల్ చదువు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీతో మాట్లాడతాడు. అబ్రహాముతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడతాడు, సమూయేలుతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడతాడు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం దేవునికి అందుబాటుగా ఉండకపోవటం. సేవకులు దేవునికి అందుబాటులో ఉండాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు పని ఇస్తాడు, నీకు బాధ్యత ఇస్తాడు. నోవహును ఓడ కట్టమన్నట్లుగా నిన్ను కట్టమని ఏదో ఒక బాధ్యత ఇస్తాడు. ఈరోజు గొప్ప సేవకులు ఒకప్పుడు మనలాంటి స్థితిలో ఉన్నవారే. వారు దేవుని స్వరమిని ఈరోజు గొప్ప వాళ్ళు అయ్యారు. మీ స్థితి ఏంటో ఒకసారి పరిశీలించు. నీ ఆలోచన ఏంటి? నీ తలంపులు ఏంటి? నీ నోటి నుండి ఏ మాటలు వస్తుంది? లేదు కష్టంగా ఉంది, ఇబ్బందిగా. వద్దు. నువ్వు దేవుని బిడ్డవు, సుమా, అర్థం చేసుకో. నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని సేవకుడవు. నీ అక్కరలు, నీ అవసరతలన్నీ నీ పరలోకమందున్న దేవునికి తెలుసు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికినట్లయితే ఈ భూమిలో మీకు కావలసిన ప్రతిదీ మీకు ఇవ్వబడును. మీరు ఆయనను వెతకాలి. లేచి నిలబడతా. కొద్ది క్షణం లేచి నిలబడి నీ ఆలోచన ఎలా ఉన్నది? నీ తలంపులు ఎలా ఉన్నది? సురేష్, నీ ఆలోచన, నీ తలంపులు ఎలా ఉన్నది? ఒక్కసారి మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటున్నామా? లేదా దేవుని బిడ్డలుగా మనము, దేవుని దాసులుగా మనము, ఆయన ఎన్నుకోబడిన బిడ్డలుగా మనము ఆయన వైపే చూస్తూ ఉన్నామా? మన ఆలోచనలు ఏ విధంగా మారిపోతున్నాయి? ఈ లోకానుసారమైన ఆలోచనలు పడిపోతున్నావా? ఈ లోకంలో ఉన్న ప్రజల వైపు నువ్వు చూస్తున్నావేమో? ఏ సహాయం కావాలన్నా నువ్వు దేవుని వైపు మాత్రమే చూడాలి. ఇదిగో ఈ లోకంలో ఉన్న వారిపైన నువ్వు ఆధారపడినట్లయితే నీ జీవితం నాశనానికి గురవుతుంది. ఈ లోకంలో ఉన్న మనుషులపైన నువ్వు ఎదురు చూసినట్లయితే నీ కుటుంబము చిన్న చిదులుగా మారిపోతుంది. నీ సేవ మొత్తము నాశనంగా మారిపోతుంది. ఇదిగో దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. తల్లి గర్భమున రూపొందక ముందే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. నువ్వు దేవుని యొక్క సొత్తై ఉన్నావు. నువ్వు దేవుని యొక్క బిడ్డవై ఉన్నావు. హల్లెలూయా. ఎందుకు నిన్ను నువ్వు చిన్న చూపుగా చూసుకుంటున్నావు? నేను ఎందుకు పనికిరాని ఒక సేవకుడు అనుకుంటున్నావేమో? ఒక పెద్ద సేవకుడు చూసి నా సేవకుడు ఎంతో గొప్పవాడని నువ్వు తలంచుకుంటున్నావో తప్ప, నేను కూడా ఒక సేవకుడిని, నేను కూడా ఒక దేవుని బిడ్డను, నేను కూడా దేవునిగా సేవ పరిచర్లో ముందున్నటువంటి ఒక సేవకుడిని నువ్వు ఎంచుకున్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ తలంపులు మారాలి ఈరోజు, నీ ఆలోచనలు మారాలి ఈరోజు, నీ పరిస్థితులు, నీ స్థితిగతులు అన్నీ కూడా మారాలి. అందుకే దైవ సేవకుల నోటి ద్వారా దేవుడు పలికిన వాట, నీ ఆలోచన విధానం మారాలి. ఒకవేళ పాతగా నువ్వు ఏ అయితే ఆలోచిస్తూ ఉన్నావో ఆ ఆలోచన విధానాన్ని కూడా మార్చుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో, నీ సంఘములో, నీ పరిచర్యలో దేవుడు మహాభివృద్ధిలోకి దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నప్పుడు, అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మోషేని అడిగారు కదా, ప్రభువా, మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నా, ప్రార్థన చేశాడు. అయ్యా, నీ బిడ్డలకు తినుటకు ఆహారం కావాలి నాయన, ఆహారం అడుగుతున్నప్పుడు మోషే గారు ప్రార్థన చేశారు. ప్రభువా, నీ బిడ్డలకు కావలసిన మన్నాను మీరు కురిపించమన్నప్పుడు దేవుడు సహాయంగా చేశాడు. మన్నాను కురిపించిన దేవుడు, బండను చీల్చి నీళ్ళిచ్చిన దేవుడు నీ జీవితంలో సహాయం చేయలేడా? ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? నీ జీవితంలో ఎందుకు నువ్వు కోల్పోతున్నావు? నీ నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోతున్నావు. ఇశ్రాయేలు ప్రజలు కాపాడిన దేవుడు నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు తాగడానికి బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడు
చెల్లిస్తున్నారు. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీ చింతలు చూసి భయపడవద్దు, మీ బాధలు చూసి భయపడవద్దు, మీ యొక్క ఆందోళన చూసి భయపడవద్దు, మీ బిడ్డల జీవితాలు చూసి మీరు భయపడవద్దు. ఇదిగో ప్రతి చింత యావత్తు కూడా ఆయన మర్చేయొద్దు. నా చింతలు మరచేద